తూర్పుగోదావరి జిల్లా గోకవరం 13వ వార్డు నెంబర్గా పనిచేస్తున్న చింతల రామారావు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గోకవరం పంచాయతీ కార్యవర్గం పంచాయతీ కార్యాలయంలో తమ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యవర్గం మాట్లాడుతూ పంచాయతీతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకున్న రామారావు మరణించడంతో కార్యవర్గం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యవర్గం, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, పలు శాఖల అధికారులు రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అలాగే మన సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాలని కోరుతారు. ముఖ్యంగా మొదటగా మా సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా ఆయనకి ఒక్కొక్కరు వెళ్ళి దండేసి ఆయనకి ఘనంగా నివాళులు ఇవ్వాలని కోరుతారు. మన గోకవరం గ్రామ పంచాయతీ పాలకవర్గం, అలాగే పంచాయతీ కార్యవర్గం కలిసి మన పంచాయతీకి సంబంధించిన 13వ వార్డుకి సంబంధించి వార్డు మెంబర్గా ఎంతకాలం మనతో పాటు ఉండి మరి భగవంతుడు పిలిచాడో ఆకస్మిక మరణమో మరి ఏదైనా మనం కలవంచాలి. ఆయన యొక్క పనితీరు వార్డు సభ్యులందరితో, సర్పంచ్ గారితో, అలాగే సెక్రటరీ గారితో, సిబ్బందితో సౌమ్యంగా ఉంటూ ఏనాడు కూడా కాంట్రవర్సీకి వెళ్లకుండా మా పంచాయతీ ఇంతకాలం కూడా ఇలా ఉంది. అయితే భగవంతుడు వారికి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని మేము ఎవరం కూడా అనుకోలేదు. ఆయన అకాల మరణం చెందారు. దానికి చింతిస్తూ ఈవేళ మన గోకవరం వార్డు సభ్యులు, పాలకవర్గం అందరూ కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గోకవరం గ్రామం చాలా మంచిదండి. ఆ ఎన్నికల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా రోజుల్లో రాజకీయాలు కాంట్రవర్సీకి వెళ్ళరు. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇది చాలా ఎక్కడ ఉండదు ఇక్కడ ఉన్నంత ఈ పద్ధతి. కాబట్టి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండదండలుగా ఉండాలని, ఆ భార్య బిడ్డలకి మరి ఇప్పుడు కూడా అవసరమైతే మనందరం కూడా ఇప్పుడు కూడా వెనుదండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా అన్నయ్య అని పిలిచాడు తప్పితే ఇప్పుడు నన్ను వేరే పార్టీ వ్యక్తిగా కూడా చూడలేదు. కాబట్టి రాత్రి కూడా నేను కొంచెం బాధపడడం జరిగింది. రాత్రి లోకేష్తో చెప్పాను, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వేళ కానీ రేపు కానీ ఆయనకి మన పాలకవర్గం తరఫున, పంచాయతీ తరఫున సంతాపం తెలియజేయాలని చెప్పాను. ఆ రకంగా తెలియజేసినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా సర్పంచ్ గారు, మా బుజ్జి, మా పెద్దలు అందరూ కూడా, సెక్రటరీ గారు, మా శివాజీ, మా పరవ్, మా తమ్ముడు ప్రసాద్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి ఏ కష్టమైన ఏ సుఖమైన మన పంచాయతీ కార్యక్రమంలో ముందుండి చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసిగా ఉండి వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేయాలో అది చేయడానికి ఒక ఆలోచన చేసినట్లయితే బాగుంటుంది. కాబట్టి ఆ దానికి నేను మరి మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు కూడా మరి ఈ కార్యక్రమంలో
ముందు భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ గారు వార్డు సభ్యులు అందరూ ఈరోజు మన 13వ వార్డు మెంబర్ గారు తమ్ముడు తాము ఈరోజు అకాల మరణం చెందడం మనందరికీ కూడా చాలా బాధాకర విషయం. ఎందుకంటే వారం కూడా హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు చూసుకుంటూ వచ్చారు. రాత్రి కూడా చాలాసేపు డాక్టర్ గారితో కూడా వాదించడం జరిగింది. ఎన్ని రిలాక్స్ చేశారో ఏంటంటే వాళ్ళు గొడవ పడకూడదనే ఉద్దేశంతో రాత్రి 6ంటికి వాళ్ళు చనిపోయారని చెప్పారు. కానీ యాక్చువల్గా అయితే కొంత ఇబ్బంది జరిగింది అక్కడ. అది అతనికి ఇంకా ఉన్నది లోకల్ లేవనో లేకపోతే ఎవరు అసలుతో తెలియలేదు, కానీ చిన్న వయసులో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. అందులో ఏంటంటే ఇక్కడ వార్డు సభ్యులందరిలోనే అతను చాలా సౌమ్యుడు, చాలా మంచి, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అంటే వార్డు పరంగానే కాకుండానే అతని దగ్గర ఏదన్నా ఒక వాళ్ళ కుర్రోళ్ళు, అతను బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అవి చేస్తాడు, అతని దగ్గర చాలామంది కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆపదున్నా సరే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేసిన బియ్యమనో లేకపోతే డబ్బులను ఏదైనా ఆలోచించేవాడు కాదు. అతని స్థాయి, అతని డబ్బులు ఉన్నాయా లేదన్నా తెలియదు, కానీ చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అతను. చిన్న వయసులోని అదే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఒక మనవని కూడా మనవరాలు మన కూడా ఒప్పుకున్నాడు. పాప పెళ్లి విషయం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ సహకరించి పాప పెళ్లి కూడా చేశారు. అయితే ఇలాంటిది ఏ కుటుంబాన్ని జరగకూడదు. అలాగే అతని ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి ప్రసాద్ అన్న గారు చెప్పినట్టు మనందరం కూడా ఏ విషయం వచ్చేసరి మనం వెన్నుదన్నుగా ఉండి మనం ముందుకు నడిపించాలని